తీసుకున్న వాళ్ళకి చికెన్ షాప్ మటన్ షాప్ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ వృత్తి అదే కాబట్టి మరి దీక్ష తీసుకొని మటన్ షాప్లో చికెన్ షాప్లో పని చేయొచ్చా? లలిత త్రిపుర సుందరి యొక్క దీక్ష తీసుకొని నేను చికెన్ షాప్లో పనిచేస్తా అంటే అమ్మవారు ఊరుకోతాను. అయ్యప్ప ఎవరు? అయ్యప్ప కలియుగంలో పుట్టిన దేవుడా? అయ్యప్ప యొక్క చరిత్ర సృష్టి ధర్మం పరపీడనం కాకూడదు. ప్రజల సుఖ సంతోషాలకు ఆనందోత్సవాలకు సృష్టి ఏర్పడింది. లలితాదేవి యొక్క చరిత్రలో మనకు అయ్యప్ప యొక్క చరిత్ర యాడ్ అవుతుంది తల్లి. దీక్షలో ఉన్నప్పుడు ఇంట్లో వండిన ఫుడ్ తినొచ్చా? అయ్యప్ప దీక్షలో ఇంట్లో వండిన ఫుడ్. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు బయట రోడ్ సైడ్ టిఫిన్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేయొచ్చా? అయ్యప్ప దీక్షలో బయట భోజనం నిషిద్ధం తల్లి. అది మన ఆలోచనలు మార్పు చేస్తుంది. దీక్ష పరిపూర్ణంగా ఉండదు తల్లి. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు బ్యాడ్ థాట్స్ వస్తే ఏం చేయాలి? అయ్యప్ప దీక్షలో కామము, క్రోధము, మోహము, లోభము అన్నీ కూడా ఆ బ్రహ్మచర్యం నిలవాలంటే చల్ల వాటర్ ఈ గోమూత్రంతో నెగిటివ్ థాట్స్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. నల్ల దుస్తులు ఎందుకు ధరించాలి దీక్షలో? తన భక్తులందరూ నల్లబట్లే వేసుకుంటారని అయ్యప్ప శనీశ్వరుడికి మాటిచ్చాడు. శత్రువులను జయించాలంటే మన సూత్రం ఉంటుందా? అయ్యప్ప దీక్షలో శత్రు నాశనం కావడానికి, శత్రు జయం కావడానికి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీ చూడడం వల్ల ఏమవుతుంది? దీక్షలో ఉన్న వాళ్ళకి చూడడం వల్ల ఇప్పుడు దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళకి లవర్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఉంటారు కదా, వాళ్ళతో కంటిన్యూగా ఫోన్ మాట్లాడడం కానీ లేదంటే వాళ్ళని పార్కులలో కానీ గుళ్ళల్లో కానీ కలవడం కానీ ఇదంతా మంచిదేనా? సన్యాసికి ఒక ప్రేయసి కానీ ప్రియురాలు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరు ఉండరు తల్లి. అయ్యప్ప మాల 40 days అయిపోయినాక మాల ఎక్కడ తీయాలా? గురుస్వామి దగ్గరనా, తల్లి దగ్గరనా? అమ్మ, తల్లి తండ్రి గురువులు అందరూ కూడా శ్రీ దత్తశ్రీ గురు గారు ఉన్నారు మనతో పాటు. అయ్యప్ప దీక్ష గురించి అనేక క్వశ్చన్లు ఉన్నాయి, ఆయనను అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. నమస్కారం అమ్మ. స్వామియే శరణం అయ్యప్ప. అమ్మ ఎలా ఉన్నారు స్వామి? మంచిగా ఉన్నాను తల్లి. అయ్యప్ప కృప చేత నేను చాలా బాగున్నాను తల్లి. ఓకే స్వామి, ఇప్పుడు అయ్యప్ప దీక్ష చాలా మంది ధరిస్తున్నారు, కానీ ఎలా ఉండాలి ఏముండాలి కూడా కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియట్లేదు. మనం కూడా దారిన పోతూ ఉంటే ఎంతో మందిని చూస్తున్నాం. అవును తల్లి. సో వాటిపైన మిమ్మల్ని ఇవాళ ఇంటర్వ్యూ చేద్దాం అనేసి మిమ్మల్ని ఇక్కడికి పిలిచినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు థ్యాంక్ యూ స్వామి. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప ఎవరు? అయ్యప్ప కలియుగంలో పుట్టిన దేవుడా? అయ్యప్ప స్వామి హరిహర తనుడిగా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. ఆయన మహాదేవుడు, భైరవులలో మహాభైరవుడు అయ్యప్ప. అయ్యప్ప సాక్షాత్తు విష్ణు యొక్క అంశ, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అంశతో పుట్టినవాడు. శత్రు సంహారం కోసం చేసినవాడు అయ్యప్ప. అయ్యప్ప యొక్క చరిత్ర మనకి ఎక్కడొస్తుందంటే లలితాదేవి యొక్క చరిత్రలో మనకు అయ్యప్ప యొక్క చరిత్ర యాడ్ అవుతుంది తల్లి. మనకి ఇప్పుడు రామాయణం మహాభారతం ఎలా ఉంటుందో లలిత త్రిపుర సుందరి దేవి యొక్క చరిత్రలో అయ్యప్ప దేవుడి యొక్క జీవిత చరిత్ర మనకు తెలుస్తుంది. చాలామంది మహిషిని ఒక్కరినే చంపినట్టుగా మనకు ఇప్పుడు పాటలలో కానీ భజనలలో కానీ పూజలలో కానీ చెప్పుకుంటారు. అయ్యప్ప యొక్క రౌద్రం వీర్యం తెలుసుకుంటే కొన్ని లక్షల కోట్ల శక్తితోని సంవరించాడు. అయ్యప్ప చాలా తీవ్ర స్వరూపమైన మహాచండకోపి అయిన అయ్యప్ప సంహార భైరవుడుగా అయ్యప్ప చాలామంది యొక్క రాక్షసులని తల నరికినటువంటి దేవుడు అయ్యప్ప. ఈయన అంతా కూడా శత్రు సంహారం గురించే కాదు, ఆయన పుట్టిందే దుష్ట నివారణ గురించి పుట్టాడు తల్లి. శిష్ట రక్షణ, దుష్ట నివారణ గురించి పుట్టాడు. ఆయన జన్మనే అది తల్లి. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు షేవింగ్ చేయించుకోవడం కానీ నేల్స్ కట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేయొచ్చా? అయ్యప్ప దీక్షలో క్షౌరం తీయడం కానీ గోర్లు కత్తిరించుకోవడం కానీ నకకేసన అంటారు, అది చేయకూడదు తల్లి. భూమి మీద భూశయనం, నేల మీద చాప వేసుకొని పడుకోవాలి. దీక్షగా అది మాల అయ్యప్ప మాల కాదమ్మా, అయ్యప్ప దీక్ష అని అంటారు. అట్లా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. కఠినంగా బ్రహ్మచర్యము చాలా ముఖ్యం తల్లి. అయ్యప్ప యొక్క పూజలో మీరు ఏ పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ కఠినంగా బ్రహ్మచర్య దీక్ష చేస్తే మాత్రము అయ్యప్ప మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు తల్లి. అయ్యప్ప ఎవరు? శత్రు సంహారానికి, రాక్షసుల్ని చంపడానికి పుట్టిన దేవత. అందుకనే ఆయనకు ఈ సంసారాల నుంచి పనికిరావు, కోపంగా ఉండాలి. ఒక ఆర్మీ పర్సన్ ఎలాగైతే ఆయన భార్య పిల్లలకి దూరంగా ఉండి అన్ని రిలీజియన్కి బాధ ఉండి శారీరక సుఖానికి ఉండి అట్లా ఉంటే ఎంత పౌరుషంగా ఉంటారో ఆర్మీ వాళ్ళు, అట్లా అయ్యప్ప యొక్క శక్తి కూడా అంత పవర్ఫుల్గా ఉండాలనేది బ్రహ్మచర్య వ్రతం.
అయ్యప్ప దీక్ష అంటేనే బ్రహ్మచర్య వ్రతంగా మనము ప్రధానంగా చెప్పవలసింది తల్లి. దీక్షలో ఉన్నప్పుడు ఇంట్లో వండిన ఫుడ్ తినొచ్చా? అయ్యప్ప దీక్షలో ఇంట్లో వండిన ఫుడ్ తినొచ్చు తల్లి. అది శౌచంగా చేసిన తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ శౌచంగా ఉండి చాలా జాగ్రత్తగా చేస్తే ఆ స్వీకారము స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా స్వీకరించుకోవచ్చమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, వంట చేసేటప్పుడు లేడీస్కి మాట్లాడే అలవాటు ఒకటి ఉంటుంది తల్లి. లేడీస్ అందుకనే ఆ మాట్లాడకుండా ఫేస్ మాస్క్ మౌత్ మాస్క్ పెట్టుకొని అలా దేవునికి శుచిగా శౌచంగా వండితే ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు తల్లి. దాంట్లో ఏమాత్రం తప్పులేదు. ఓకే, మాట్లాడుతూ ఉండడం వల్ల ఏదైనా ఉమ్మిలి చినుకు కానీ ఏదో ఒకటి పడుతుందని. అయ్యప్ప దీక్షలో వాళ్ళ ఇంట్లో ఎవరికైనా భోజనం చేయాలనుకున్నప్పుడు శౌచంగా ఉండాలి, మాట్లాడకూడదు. ఆ నోట్లో ఉన్న పిప్పుర్లు కానీ ఏదైనా అయ్యప్ప స్వామిలో పడి పూజలలో కూడా కూర్చునే బంతి తినడానికి కూర్చునే బంతిలలో కూడా అప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడతారు. వాడికి నోట్ల నుంచి వాయు రూపంగా ఉమ్ములు వేరే వాళ్ళ ప్లేట్ల మీద సూక్ష్మంగా ప్రవేశిస్తుంది. ఆ తప్పు ఆ పాపం మనకు చెందుతుంది. అయ్యప్ప దగ్గర నుంచి పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది తల్లి. ఓకే, అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు బయట రోడ్ సైడ్ టిఫిన్స్ చేస్తున్నారు, హోటల్ దగ్గర టిఫిన్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేయొచ్చా? అయ్యప్ప దీక్షలో బయట భోజనం నిషిద్ధం తల్లి. అయ్యప్ప దీక్షలో ఏదైనా నివేదన చేసింది దేవునికి నివేదించింది మాత్రమే మనం స్వీకారం చేయాలి తల్లి. హోటల్లో పెడుతున్నారని వాడు వండేది కూడా అయ్యప్పనే అని వాడు బతుకు తెరువు గురించి హోటల్ పెట్టుకున్నాడు, మీ ప్రసాదం కాదు అది. అది వండిన తర్వాత దేవునికి నైవేద్యంగా పెట్టాలి తల్లి. అది మనం ప్రసాదంగా మారుతుంది. స్వామి ఎంగిల్ చేస్తాడు. అది ఎంగిల్ చేసిన ప్రసాదాన్ని మనం తినాలి. హోటల్స్లలో ఛాయ్ తాగడం టిఫిన్ చేయడం మాత్రం 100% నిషిద్ధం తల్లి. అది మన ఆలోచనలు మార్పు చేస్తుంది. దీక్ష పరిపూర్ణంగా ఉండదు తల్లి. ఎంతసేపటికి ఇంట్లోనే మడి ఆచారంతో వండుకొని టెంపుల్స్లలో అన్నదానం చేసిన దాంట్లోనే ఆచారంతో చేసినదే తినాలి తల్లి. బయట అస్సలు తినకూడదమ్మా. ఓకే, పండ్లకు ఇది వర్తించదు. పండ్లు ఎక్కడైనా తినొచ్చు. దీక్ష తీసుకున్నాక వైఫ్కి దూరంగా ఉండాలి కదా. ఇప్పుడు కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండట్లే, ఫ్యామిలీని ఎక్కించుకొని బండి మీద వెళ్తున్నారు, అలా వెళ్ళొచ్చా మరి అవన్నీ? అమ్మ, ఇందులో క్వశ్చన్లో స్పష్టత ఉండాలి తల్లి. బండి మీద ఎక్కించుకొని వెళ్ళడం తప్పు లేదమ్మా. కూతురు కావచ్చు, చెల్లి కావచ్చు, మనసులో భావం ముఖ్యం తల్లి. భార్య కూడా మన దీక్షలో తీసుకున్నప్పుడు భార్య కూడా ఒక తల్లి లాంటిది, చెల్లి లాంటిది. తను ఒక దేవత లాంటిది, అమ్మవారి ఒక స్వరూపమే. చిన్న పనులు చేసుకోవచ్చు తల్లి. బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళొచ్చు. మనకు పనులు ఉంటాయి. కొందరు టైలర్ జాబ్ చేసుకుంటారు, జాబ్ దగ్గర దింపాల్సి వస్తుంది. దానికి తప్పులేదు తల్లి. కానీ మనసులో ఎలాంటి కామ వికారాలు చెందవద్దు. స్త్రీని అమ్మగా, చిన్న పాపలాగా ప్రాణంగా మధురంగా చూడాలి. వాళ్ళని చాలా వాళ్ళు కూడా ఒక అయ్యప్ప స్వరూపంగా చూసి భావన ముఖ్యం మనకు. భావన కరెక్ట్ అయితే ఎలాంటి తప్పు దోషం ఉండదు తల్లి. అది గమనించుకోవాలి. ఇప్పుడు దీక్షలో ఉన్నప్పుడు అంటే డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది వాళ్ళకి. అలా ఉండడంతో ఒక్కటే రూమ్లో ఆయనకే రూమ్ అని పెట్టుకొని ఉంటారు. అలా ఉండొచ్చా మరి అంతా కలిసి? అయ్యప్ప దీక్ష తీసుకునే ముందు వారం రోజుల కన్నా ముందు గోమూత్రంతో ఇల్లు శుద్ధి చేసుకోవాలి తల్లి. ఇంతకుముందుకు మన ఇల్లు కదా డబుల్ బెడ్రూమ్, అలా సంసారికమైన కార్యక్రమాలు ఉంటాయి. దానికి మనకు ఆ తేజస్సు, ఆ యొక్క ఆరా మన ఇంట్లో అట్లానే రాజసమైన ఆరా అట్లా ఉండిపోతుంది. అది పోవాలి. ఆ కామ కోరికలమైన ఆలోచన ప్రభావం మన మీద పడకుండా ఉండడానికి గోమూత్రము చాలా పనికొస్తుంది తల్లి. అది గోమూత్రం తీసుకొచ్చి ఇంట్లో 5 రోజులు పట్టుకు శుద్ధిగా చేసుకొని సపరేట్గా దేవునికి ఒక రూమ్ కేటాయించి ఆ 40 రోజులు అందులో దీక్ష చేసుకొని సపరేట్ బాత్రూమ్ ఉండాలి తల్లి. ఇందులో చాలా జాగ్రత్త వహించాలి. స్త్రీలు రజస్వల అవుతారు. వాది గమనించుకోవాలి. వాళ్ళ ముఖం చూడడం కానీ, వాళ్ళ బట్టలు ముట్టుకోవడం కానీ, అలాంటి కొంచెం కూడా మనకు అది చాలా దూరం ఉండాలి తల్లి. మనుషుల యొక్క ప్రాణాన్ని కూడా హరింపజేసేంత చెడు జరుగుతుంది మనకు. ఆ స్త్రీ యొక్క రజస్వల టైంలో మనకు అయ్యప్ప దీక్షలో ఏమైనా మిస్టేక్ జరుగుతాయి. చాలా జాగ్రత్త ఉండాలమ్మా. అది గమనించుకోవాలి తల్లి. ఓకే, అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు చెప్పులు ఎందుకు ధరించకూడదు? అమ్మ, మన శాస్త్రంలో చెప్పులు ధరించేది అనేది లేదు తల్లి. ఒకటి పాదుక ఉంది. పాదుకలు అది చెక్కతో చేస్తారు. వెండి పాదుకలతో, బంగారు పాదుకలతో, దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలతో, మేడి పాదుకలు, ఔదుంబరి చెట్టుతోని పాదుకలు చేస్తారు. అవి ధరిస్తారు గురు రూపంలో. ఆ పాదుకలు దర్శించుకోవడానికి అసలు మన చరిత్రలో ఎక్కడ కూడా పాదుకలు ఉన్నది లేదు. అయ్యప్ప దీక్షలో పాదుకలు ఎందుకు ధరించకూడదు అంటే, దీక్ష మనము పాటిస్తున్నాము. అప్పటి పూర్వకాలంలో పాదుకలు ఒక చర్మంతో, ఒక జంతువు యొక్క చర్మంతో చేసినవి ఉంటుంది ఆ పాదుకలు. ఇప్పుడు అంటే లబ్బరు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా తల్లి. అప్పుడు చర్మం, ఒక జంతువు యొక్క చర్మంతోనే ఉన్నది
కాబట్టి ఆ ధరించడం వల్ల మనము ఒక మాంసాహారానికి దానికి అంటుతున్నాము, ఆ దోషం ఉంటుంది కాబట్టి అది తీసుకోకూడదు, అది వేసుకోకూడదు. ఇంకొకటి చెప్పులు లేకుండా నడవడం వల్ల అరికాలలో మనకు సర్వేంద్రియాలు ఉంటాయమ్మా. కళ్ళకు సంబంధించిన నరాలు, నోరుకి సంబంధించిన నరాలు, బుద్ధికి సంబంధించిన నరాలు, కడుపుకు సంబంధించిన నరాలు, గుండెకి సంబంధించిన నరాలన్నీ కూడా అరికాలలో ఉంటాయి. మీరు గమనిస్తే పోలీసు వాళ్ళందరినీ కూడా అక్కడనే కొట్టడం జరుగుతుంది. ఇవన్నీ కదులుతూ ఉంటాయి, అక్కడ కొడితే వాడు వింటాడని చెప్పి. మనం చెప్పులు లేకుండా నడవడం వల్ల అవన్నీ యాక్టివేట్ అవుతాయి తల్లి. చెప్పులు లేకుండా మనం అలా దీక్ష చేయడం మన ఆరోగ్యానికి మంచిది, అది చేయాలి కూడా. ఇప్పుడు మాలలో ఉన్నప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు కూల్ వాటర్తో స్నానం చేయాలా, వేడి నీళ్ళతో స్నానం చేయాలా? అయ్యప్ప దీక్షలో చల్లటి ఏ దీక్ష అయినా కూడా చల్లటి నీళ్ళే అమ్మ, వేడి నీళ్ళు అనేది మనకు లేనే లేదు. ఎవరో 60-70 సంవత్సరాలు దాటిన వృద్ధులు వేడి నీళ్ళతోనూ గోరువెచ్చని నీళ్ళతో చేయొచ్చు, కానీ మరి వేడి నీళ్ళతో చేయడం నిషిద్ధం తల్లి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను తల్లి. ఒక ఫ్రూట్ మీరు ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతారమ్మా? అది ఒక రోజులో పాడేది ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా వస్తుందనే కదమ్మా. మన చల్ల నీళ్ళతో కూడా స్నానం చేస్తే మన శరీరం ఒక 10 సంవత్సరాలు ఉండేది ఇంకో 30 సంవత్సరాలు వస్తుందని కదా అర్థం. అందుకనే చల్ల నీళ్ళతో చేయడం వల్ల మన ఆరోగ్యము స్థిరంగా దృఢంగా ఉంటుంది తల్లి, అది గమనించుకోవాలమ్మా. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు బ్యాడ్ థాట్స్ వస్తే ఏం చేయాలి? అయ్యప్ప దీక్షలో కామము, క్రోధము, మోహము, లోభము అన్నీ కూడా వదలాలి, కానీ మనం వదలలేము. అయ్యప్ప దీక్షలో కోపం చాలా విపరీతంగా వస్తుంది, ఎందుకంటే అయ్యప్పనే తీవ్ర దేవత కనుక. మన కామ కోరికలు కూడా వస్తాయి. 40 రోజులు దాటిన తర్వాత మనం తట్టుకోవడం కష్టం ఉంటుంది, కొందరికి శరీరం సహకరించదు. అప్పుడు గోమూత్రము స్నానం చేసేటప్పుడు బకెట్లో ఒక 2-3 చుక్కలు డెటాల్ లాగా గోమూత్రం వేసుకొని రోజు స్నానం చేయడం వల్ల ఆలోచనలు కంట్రోల్ అవుతాయి, దీక్ష పరిపూర్ణత అవుతుంది తల్లి. మధ్యలో దీక్ష, అయ్యప్ప దీక్ష అంటేనే బ్రహ్మచర్యం అమ్మ. ఆ బ్రహ్మచర్యం నిలవాలంటే చల్ల వాటర్, ఈ గోమూత్రంతో ఆ నెగటివ్ థాట్స్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. మళ్ళీ వెనక్కి చూసుకుంటే ఈ నెగటివ్ థాట్స్ ఎక్కడొస్తాయి? రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల, అశౌచం పరంగా తినడం వల్ల ఇది అక్కడి నుంచి దారి తీస్తుంది. ఏదైనా మీరు దీక్ష చేసుకునేదే సంవత్సరానికి ఒకసారి తల్లి. ఆహార నియమాలు ఎట్లా ఉంటే అట్లా మన ఆలోచనలు ఉంటాయి, మన ఆలోచనలు ఎట్లుంటే మన జీవన విధానం అట్లుంటుంది, మన జీవన విధానం ఎట్లుంటే మన అయ్యప్ప దీక్ష అట్లా జరుగుతుంది. మంచి కలుగుతుంది, దీక్ష చెడు చేస్తే పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంది తల్లి. అయ్యప్ప దేన్ని వదలడు. నల్ల దుస్తులు ఎందుకు ధరించాలి దీక్షలో? దేవత యొక్క శరీరం బట్టి, వర్ణన బట్టి మనము దీక్ష బట్టలు వస్త్రధారణ ఉంటుందమ్మా. లలితాదేవికి ఎరుపు రంగు అని మనం చెప్పుకున్నాం. సరస్వతి దేవత సారస్వతులు అంటారు, ఎప్పుడు తెలుపు ధరిస్తారు తల్లి. కాలభైరవ స్వామి, కాళీ దేవత చూస్తే నలుపు రంగు ధరిస్తారు. దేవత యొక్క శరీరం యొక్క లక్షణం బట్టి ఆ దేవత యొక్క బట్టలు ఉంటాయి, కానీ శనికి దీనికి సంబంధం లేదమ్మా. శనిదేవునికి కూడా నల్ల బట్టలు ఇచ్చింది కాలభైరవ స్వామి ఎంత మహాభైరవుడు, అయ్యప్ప కూడా అంతే భైరవుడు. ఈ శనిదేవునికి నల్ల బట్టలకి ఎలాంటి సంబంధం లేదు. నల్ల బట్టలు ఇచ్చింది కాలభైరవ స్వామి, శనిదేవునికి నల్ల బట్టల్ని అనుగ్రహించాడు, ఇది గమనించుకోవాలి. నలుపు అయ్యప్ప యొక్క శరీరం యొక్క నలుపు కాబట్టి ఆ స్వామి అట్లా అనుగ్రహిస్తారు. భైరవ సాంప్రదాయం ఇదంతా కూడా తంత్రశాస్త్రంలో భైరవ సాంప్రదాయానికి ఏదైనా కూడా నలుపే ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది తల్లి. శత్రువులను జయించాలంటే మన సూత్రం ఉంటుందా? అయ్యప్ప దీక్షలో శత్రు నాశనం కావడానికి, శత్రు జయం కావడానికి అత్యద్భుతమైన స్తోత్రం ఆదిశంకరాచార్యులు చేసిన స్తోత్రం ఒకటి ఉంది తల్లి. అది లోకవీర మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతి హృదయానందం శాస్త్రారం ప్రణామ్యం. ఇది నమస్కార శ్లోకంలో దీన్ని 5 పంచరత్నాలు అంటామమ్మ. పంచరత్నాలు అంటే 5 శ్లోకాలు, చాలా ఉంటుంది, కానీ ఆ 5 శ్లోకాలని నోటెడ్ చేసుకోవాలి తల్లి. 1,00,000 జపం చేస్తే ఏ శత్రువు నిన్ను ఎవడేం చేయలేడమ్మా. అయ్యప్ప హృదయంలో ఉంటాడని ఆ ఫలశ్రుతిలో కూడా ఉంటుంది తల్లి. ఆ లోకవీరం అనేది నేర్చుకోవడం వల్ల, కంఠస్థం చేయడం వల్ల అత్యద్భుతమైన శక్తి వస్తుంది, మనోధైర్యం వస్తుంది, సూసైడ్ ఆలోచన రావు. నీకు ఎంత అప్పులు ఉన్నా కదా నేను తీర్చుతా అనే ధైర్యము ఆ అయ్యప్ప మనకి ఇస్తాడు తల్లి. లోకవీరం స్తోత్రం చాలా పవర్ఫుల్ తల్లి. ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళకి చికెన్ షాప్, మటన్ షాప్ ఉండడం వల్ల వాళ్ళ వృత్తి అదే కాబట్టి, మరి దీక్ష తీసుకొని మటన్ షాప్లో, చికెన్ షాప్లో పని చేయొచ్చా? అమ్మ, దేవతలలో సాత్విక దేవత, రాజస దేవత, తామస దేవతలు అని ఉంటారు తల్లి. ఇప్పుడు మీరు లలిత త్రిపుర సుందరి యొక్క దీక్ష తీసుకొని నేను చికెన్ షాప్లో పనిచేస్తా అంటే అమ్మవారు ఊకో తల్లి. లక్ష్మీదేవి యొక్క దీక్ష తీసుకొని నేను చికెన్ షాప్లో, మటన్ షాప్లో పనిచేస్తా అంటే అమ్మవారు రాదు తల్లి, పనులు జరగవు. నీ వృత్తి ధర్మం అది కావచ్చు. అయ్యప్ప శుద్ధ సాత్వికమైన దేవత. నువ్వు చికెన్ షాప్లో, మటన్ షాప్లో అయ్యప్ప ఎంత సాత్విక అంటే ఎంత శుద్ధి కూడా, గాయత్రి దేవత ఎంత శుద్ధిగా ఉంటుందో
అయ్యప్ప స్వామి కూడా అంతే పవిత్రమైన దేవుడు. మీరు ఆ 40 రోజులు మీ ప్లేస్లో వేరే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి మీరు అయ్యప్ప దీక్ష చేసుకొని ఇంట్లో కూర్చోవడం బెస్ట్, లేకపోతే దాని పరంగా వేరే చిన్న పనులు చూసుకోవడం, డైలీ రొటేషన్ గురించి చేసుకోవాలి. కానీ చికెన్ షాప్లో మటన్ షాప్లో అయ్యప్ప దీక్ష తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకూడదు, అది శాస్త్రం. ఓకే, దీక్షలో ఉన్నప్పుడు అంటే మనం ఏ ప్రాణిని హాని చేయకూడదు కదా, మరి ఈ సీజన్ అంటే దోమలతోనే ఎక్కువగా ఉంటుంది, మరి గుడ్ నైట్ ఆల్ అవుట్ ఇలాంటివి పెట్టుకోవచ్చా? అమ్మ, మన జీవితంలో ఈ క్వశ్చన్ నాకు చాలాసార్లు వచ్చింది తల్లి. హంపి పీఠాధిపతులైన విద్యారణ్య స్వామి మహాస్వామి వారు కఠినమైన సన్యాస దీక్ష చేస్తారు, మహానుభావులు. వారు పడుకునేటప్పుడు కూడా సన్యాస దీక్ష ఒక ధర్మం, ఎవరిని హాని చేయకూడదు అనే ధర్మం కాబట్టి దోమతెర వేసుకొని ఆ మహనీయుడు పండుకోవడం నేను చూసాం తల్లి. దోమతెర, ఇంత కరుణామయుడు అసలుకి విద్యారణ్య స్వామి. మన హైందవ సాంప్రదాయం, హంపి పీఠాధిపతులు మన యొక్క తెలుగు సాంప్రదాయాన్ని, ఒక హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టిన ఒక పీఠం అది. నాకు అక్కడ ఆయన దర్శనం చేసుకోవడం వల్ల నాకు చాలా మంచి జరిగింది విద్యారణ్య స్వామి వల్ల. ఆయనను చూసి నేర్చుకోవడం జరిగింది. గుడ్ నైట్లు ఇలాంటివి కూడా పనికిరావు తల్లి. ఒక జీవహింస, చీమల్ని కానీ దోమల్ని కానీ చంపే హక్కు మనకు లేదు. అన్నీ కూడా ప్రాణులే. అట్లా చూసుకొని మనం జాగ్రత్త పడాలి. దోమతెరను వాడాలి తల్లి, ఈ గుడ్ నైట్లు వాడొద్దనే. వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే దీక్ష ధరించకూడదు అని అంటారు, అది నిజమేనా? అమ్మ, మనకు దివ్య దృష్టితో చూస్తే నిండు గర్భిణీ మహిళ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే 6 నెలల నుంచి 8-9 నెలల వరకు నిండు గర్భిణి ఉంటుంది తల్లి, ఆ మహిళ ఫామ్ అవుతుంది. 6 నెలల వరకు కూడా ఎవరైనా భార్య 6 నెలల వరకు కూడా ప్రెగ్నెన్సీ ఉంటే 40 రోజులు దీక్ష తీసుకోవచ్చమ్మా. 7వ నెల నుంచి ప్రాబ్లం అవుతుంది, అక్కడి నుంచి నిషిద్ధం. 6 నెలల నుంచి దీక్ష తీసుకొని 6వ నెల నుంచి దీక్ష తీసుకొని ఇంటికి పోకూడదు, తనను చూడకూడదు. మరి ఎట్లానయ్యా, భార్య గర్భవతి ఉన్నది అట్లా వదిలేసి నేను సన్యాసం తీసుకుంటాను, నేను దేవుని మొక్కుతానంటే మరి భార్యను, కట్టుకున్న భార్యను చూడడం ఎలా? మీరు చెప్పేది ఏంది నిజమే అనుకోవచ్చు. కానీ ఒకరిని పెట్టాలి, తల్లి కానీ అత్తగారిని కానీ తను చూసుకోవడానికి పెట్టాలి. మన శాస్త్రంలో ఒకటి తెలుసుకుంటే, భక్త ప్రహ్లాద ఎప్పుడు పుట్టాడమ్మా? తనకు నారాయణ మంత్రం ఏ వయసులో వచ్చింది? నిండు గర్భిణి, ఇంకో వారం రోజులు, నెల రోజులు అయితే డెలివరీ అవుతుంది తన తల్లి. భక్త ప్రహ్లాదకు నిండు తనకు కడుపులో ఉండి పరిపూర్ణమైన జీవశక్తి వచ్చినప్పుడు నారదుడు నారాయణ మంత్రం ఉపదేశించాడు భక్త ప్రహ్లాదకి. ఆ భక్త ప్రహ్లాదుడు డెలివరీ అయిన తర్వాత ఆ మహాతల్లి నమస్కరిస్తూ, ఆ భక్త ప్రహ్లాద డెలివరీ అయిన తర్వాత ఆయనకు గుర్తున్నదంతా ఒకటే, నారాయణ స్మరణ. నారాయణ, కూర్చున్న పడుకున్న పొద్దు తిరుగున పని చేసినా, ఏ పని లేకపోయినా, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో శ్వాస తీసుకున్న ధ్యాసలో ఉన్న చూసేది దేవుణ్ణే, వాయువు పీల్చుకున్న నారాయణ్ణే, సర్వంతర్యామి నారాయణుడిగా చూసుకున్నాడు తల్లి. ఆ భావన మనకు వస్తుంది. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే అప్పుడు దీక్ష తీసుకుంటే అందులోకి వచ్చేది మన అయ్యప్పే. ఓకే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీ చూడడం వల్ల ఏమవుతుంది దీక్షలో ఉన్న వాళ్ళకి? చూడడం వల్ల నేత్రదోషం వస్తుంది తల్లి. అది ఒక రోజు ఉంటుంది అంతే. అది ఏం చేయాలంటే, చూడడం వల్ల మనము ఇంటికి వెళ్ళి సన్నిధానంకి వెళ్ళి గోమూత్రం కొంచెం చల్లుకొని బకెట్లో స్నానం చేయడం వల్ల నేత్రదోషము పోతుంది తల్లి. ఇంకోటి, ఎవరైనా చనిపోతే కూడా పలానా వ్యక్తి చనిపోయారని అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళకు మనం చెప్పకూడదు. చనిపోతారు, చెప్పకూడదు. వాళ్ళ దీక్ష ఆటంకం కలిగిన చేసిన పాపం కూడా మీకు తగులుతుంది. మరి వాళ్ళు అక్క, సొంత తోడబుట్టిన అక్క, తోడబుట్టిన తల్లిదండ్రులు అయితే చెప్పవచ్చు, ఆయన ఉండాలి. కొంచెం దూరం వ్యక్తులైనా బంధువులు అయితే కూడా ఏం ప్రమాదం లేదు, వాళ్ళ కార్యక్రమాలు జరుగుతారు. దీక్ష ప్రథమం. నా పాటుకు వస్తే నేను ఒకటే నియమం పెట్టుకున్నాను తల్లి, నా తల్లిదండ్రులు చనిపోతే తప్ప నేను మాల ఎవరి కోసం విరమణ చేయను. నేను చచ్చినా సరిపోయినా నాకు అయ్యప్పనే కావాలి. మహిళ ఇవన్నీ కూడా నాకు అంటావమ్మా, ఎందుకంటే నాకు అయ్యప్ప ముఖ్యం. వాళ్ళు చెప్పినా చేసుకొని నా తల్లి, నేను సంకల్పం పెట్టుకున్నాను, నా జీవితంలో నా తల్లిదండ్రులు, నాకు కడుపున బిడ్డ వాళ్ళందరూ ఎవరైనా కూడా వాళ్ళు పోతేనే నేను దీక్ష విరమణ చేస్తే తప్పించి వేరే వాళ్ళ గురించి మాత్రం నేనైతే చేయను. పడిపూజ కంపల్సరీయా? జీవితంలో సంవత్సరానికి ఒకసారి వచ్చే అయ్యప్ప దీక్ష. పడిపూజ చిన్నది పెట్టుకోవాలి, మెట్ల పూజ అంటారు. పెట్టుకోకపోయినా కూడా అన్నదానం ప్రధానం. ఒకరికి మన దీక్ష తీసుకున్నామంటే ముగ్గురు ఒక చేతులు కడిగాలి, ముగ్గురు ఒక కడుపులు నింపాలి, ఒక 5గురికి అన్నదానం చేయాలి. మనం దీక్ష చేయడం వల్ల ఇంకొకరికి ఉపయోగం ఉండాలి తల్లి. అది ఆ దీక్ష ఒక నియమం చేసుకోవాలి మనం. అట్లా మనము పడిపూజ చేసినా చేయకపోయినా దేవుడు ఏమనుకోడు తల్లి. ఎంత చేస్తే భక్తి ముఖ్యము, ఎంత చేస్తే అంత రిజల్ట్ వస్తుంది. కానీ పడిపూజ చేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా పాజిటివ్ ఆరా మనకు నిండుతుంది, అదొక మనశ్శాంతి. ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళకి షుగర్ ఉంటుంది, ఆ షుగర్ పేషెంట్లు ఫుడ్ డైట్ ఏంటి? అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళలో ఎవరికైనా బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు పొద్దున్నే
ఇడ్లీ అలాంటి తినొచ్చమ్మా, పర్వాలేదు. సాత్వికం ఆహారం తీసుకోవచ్చు. దీక్షలో ఉన్న వాళ్ళు పొద్దున టిఫిన్ చేయడం ఎలాంటి దోషం లేదమ్మా. షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటే తప్ప వాళ్ళకు షుగర్ కంట్రోల్ కాదు తల్లి, అది కూడా పాపమే. వాళ్ళకు శరీరం నాశనం అవుతుంది, పతనం అవుతుంది. కాబట్టి దానికి ఎలాంటి దోషం లేదు తల్లి. పొద్దున సాయంత్రం టిఫిన్ చేసి పాలో పండ్లో తీసుకొని మధ్యాహ్నం ఒక పూట భోజనం చేసి వాళ్ళు టాబ్లెట్స్ సరాసరి వేసుకుంటే వాళ్ళ శరీరం నాశనం కాకుండా చూసుకోవాలి తల్లి. అందరూ కూడా కఠినంగా కూర్చొని కడుపు మాడుకొని చల్లిటి నీళ్ళతో తపస్సు చేయాలంటే ఎవరి వల్ల కాదు తల్లి. ఇది కలియుగం మారుతున్నది కాబట్టి చూసి జాగ్రత్తగా పరిస్థితులకు అనుకూలంగా మనం మార్చుకొని చూడాలి తల్లి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏ టైంలో దీక్ష తీసుకోవాలి? అంటే ఎన్ని మంత్స్కి డిస్టెన్స్ ఉంటుంది? ఇయర్స్ ఉంటుందా, మంత్స్ ఉంటుందా? అమ్మ, అయ్యప్ప దీక్షలో ఈ శౌచం అశౌచం దగ్గరగా ఎవరు కూడా పర్ఫెక్ట్ చెప్పలేకపోతున్నారు తల్లి. ఒకటి, మహిళ ఎవరైనా చనిపోతే శౌచం వస్తుంది, అశౌచం వస్తుంది. అంటే మనిషి చనిపోతే ఇందులో శౌచాలు 2-3 రకాలు ఉంటాయమ్మా. మృత శౌచము, వ్రాత శౌచం ఇట్లా ఉంటుంది. శౌచము ఎవరైనా చనిపోతే వచ్చేది మృత శౌచం అంటారు. మన తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే సంవత్సరం మహిళ ఉంటుంది తల్లి. ఆ సంవత్సరం మహిళ తలగోరు పెట్టిన వాడికి ఉంటుంది, వేరే వాళ్ళకి 6 నెలలే ఉంటుంది. బంధువులు చనిపోతే నెల వరకు ఉంటుంది. ఇంకా దూరవస్తువులు చనిపోతే ఒక 10 రోజులు, కులవస్తులు గోత్రనామాలతో ఉన్న వాళ్ళకి 10 రోజులు ఉంటుంది. మీరు ఇంకొక విషయము, తంత్రశాస్త్రంలో ఎవరికి తెలియని రహస్యం ఈ మహిళ గురించి చెప్తున్నాను. ఎవరైనా చనిపోతే వాడితో నాకేం ఉపయోగం లేదని ఆ మహిళ పాటించను అనుకోండి, మీరు హ్యాపీగా దీక్ష చేసుకోవచ్చు. వాడికి నీకేం సంబంధం లేదని మీరు అనుకుంటే, మీరు మహిళ పాటిస్తాను అనుకుంటే మహిళ వస్తుంది. ఎవరైనా దీక్ష చేసేటప్పుడు వినడం వల్ల కూడా అప్పటి నుంచి శౌచం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు తెలియకుండా ఎవరో చనిపోయినా కూడా వాళ్ళు దీక్ష చేసిన వానికి ఏం దోషం ఉండదమ్మా, వినడం వల్లనే వస్తుంది ఈ మహిళ దోషం అంతా కూడా. కానీ ఎవరైనా చనిపోతే ఒక 10 రోజులు పర్సన్స్ బట్టి జాగ్రత్త పడాలి. కానీ దీక్ష ఆటంకం కలిగియొద్దు. ఏ ఇయర్కి ఆ ఇయర్ దీక్ష వేయవలసిందే. ఒకవేళ సన్నిధానంలో ఎవరైనా చనిపోతే అప్పుడు సన్నిధానంలో అందరూ తీయాల్సిన పరిస్థితి వస్తుంది తల్లి, ఆ సన్నిధానంలో చనిపోతే. అయ్యప్పకి ఇష్టమైన నైవేద్యం ఏంటి? అయ్యప్ప తామస రాజస సంవర రూపంలో ఉంటాడు కాబట్టి మీరు ఒక దేవత యొక్క గుణగానాలు చూసుకుంటే మహాప్రత్యంగిర దేవత ఉంటుంది తల్లి. ఎండుమిరపకాయలతో హోమం చేస్తాము, రౌద్రంగా కనిపిస్తుంది. బెల్లం నైవేద్యం పెడతాము, కరుణతో చూపిస్తుంది. అట్లా తీవ్ర దేవతలకు ఏ నైవేద్యం పెడితే వాళ్ళు అలా అనుగ్రహించడం జరుగుతుంది. అయ్యప్పకు సంవార శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన తీవ్రత మనం తట్టుకోలేమమ్మ. చాలా విద్యుత్ శక్తితోని, పిడుగు శక్తితోని ఉంటాడు స్వామి. పిడుగు ఎలాగైతే దహిస్తుందో ఆ స్వామి ఒక శక్తి అంతా దహిస్తుంది. అది తట్టుకోవడం కష్టము, అనుష్ఠానం చేస్తే తప్ప తెలియదు ఆ శక్తి యొక్క పవర్. మాటే మంత్రం ఆయనకు. అట్లాంటిది ఆయనకు బెల్లం నైవేద్యంతో అరవన్నం అంటారు కదమ్మా, బెల్లము అన్నము కలిపిన నైవేద్యం. అటుకులు బెల్లము ఇది గణపతికి అమ్మ, అయ్యప్పకు కాదు. గణపతికి అటుకులు బెల్లము, అయ్యప్పకు అన్నము బెల్లంతో కలిసి అది చేసుకుంటే అయ్యప్ప సంతోషిస్తాడు. అయ్యప్ప బాలుడు రూపంలో మనం పూజించుకుంటే బాలుడిలాగా కనిపిస్తాడు. శత్రు సంహారం చేయి అయ్యప్ప, నా కోసం నువ్వు తిగిరా అంటే విల్లాలి వీరుడై వస్తాడు. మీరు ఎలా భావిస్తే అలా రావడానికి ఆస్కారం ఉంది తల్లి. అయ్యప్ప చాలా శీఘ్ర దేవత, సద్యప్రసాదిని అని ఉంటారు. సద్యప్రసాద్ అంటే వితిన్ సెకండ్స్లో వస్తాడు, పిలిస్తే పలికే దైవము అయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్నాక పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేస్తారు, చలికి లేచి చల్లనీళ్ళతో స్నానం చేసుకుంటారు. అసలు ఏ టైంకి లేస్తారు? లేచినాక వాళ్ళ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? వాళ్ళ డే అంతా ఎలా కంప్లీట్ అవుతుంది? అయ్యప్ప దీక్షలో మొట్టమొదటిగా నిద్ర లేవాలి అమ్మ, 3 గంటలకే లేవాలి. అనుష్ఠాన పరులైతే కష్టం చేసుకున్న వాళ్ళు ఒక 4-5 గంటలకు లేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం 5 గంటలకు. మీరు ఎప్పుడైనా 6 గంటల లోపు పూజ అయిపోగొట్టడం చూసాలి. 6-6:30 సూర్య ఉదయం కాకముందుకే మనము చేసుకోవాలి. సూర్యకిరణాలు అట్లా చేసుకోవాలి. అది పొద్దునే లేచి అయ్యప్ప పూజ చేసుకున్న తర్వాత పొద్దున షుగర్ బీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవచ్చు. అది మధ్యాహ్నము సాత్విక ఆహారం తినడం. అది మళ్ళీ సాయంత్రం యథావిధంగా స్నానం 2-3 సార్లు చేసినా ఓకే అమ్మ. కానీ ఇప్పుడు పరిస్థితులు కుదరగా తల్లి 2 సార్లు చేయడం కూడా సిద్ధగురువులు క్షమిస్తున్నారు, ఏం కాదు. పొద్దున సాయంత్రం స్నానం చేసేసి మళ్ళీ అయ్యప్పకు యథావిధంగా పొద్దున తీసిన ఫ్లవర్స్ మళ్ళీ సాయంత్రం పెట్టకూడదమ్మా, అవి తీసేయాలి. నైవేద్యం మొత్తం శుద్ధి చేసుకోవాలి, అంత చేసుకోవాలి. పొద్దున వేరు పూజ, సాయంత్రం వేరు. ఎప్పటికప్పుడు ఏ పూట కాపూట అయ్యప్ప పూజ ఫ్రెష్గా చేయాలి తల్లి.
ఇందులో ఏ పూజ చేసాం, ఎన్ని ఫ్లవర్స్ పెట్టినామని, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టామని కాదు, మనసు పెట్టి చేసామా లేదా, కఠినమైన బ్రహ్మచర్య దీక్షతో ఉన్నామా లేదా అని కూడా చూసుకోవాలి. ఇందులో ఆడపిల్లలకు 13 సంవత్సరాలు దాటిన తర్వాత దీక్ష చేయడం కుదరదు కదా తల్లి, యాజ్ పర్ మన రూల్ పరంగా. 13 లోపల అందరు ఆడపిల్లలు అయ్యప్ప దీక్ష ఇప్పించి అక్కడ చిన్నపిల్లలకి శబరిమల విజిట్ చేయాలని అందరు తండ్రులకు విజ్ఞప్తి. వాళ్ళకు ఫ్యూచర్లో చాలా మంచి జరుగుతుంది, అయ్యప్ప రక్షణ చాలా ఉంటుంది తల్లి. ఇప్పుడు దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళకి లవర్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఉంటారు కదా, వాళ్ళతో కంటిన్యూగా ఫోన్ మాట్లాడడం కానీ, లేదంటే వాళ్ళని పార్కులలో కానీ గుళ్ళల్లో కానీ కలవడం కానీ, ఇదంతా మంచిదేనా? అమ్మ, అయ్యప్ప దీక్షలో ఒక దీక్ష తీసుకున్నారు అంటే సన్యాస దీక్ష తీసుకున్నారనే లెక్క. సన్యాసికి ఒక ప్రేయసి కానీ, ప్రియురాలు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరు ఉండరు తల్లి, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నీకు తాళి సంబంధమైన భార్య ఉంటే ఫోన్ మాట్లాడవచ్చు, తప్పులేదు. తాళి బలమైన సాక్ష్యం, మీరిద్దరు కలిసి అంటే ఇప్పుడు పెళ్లి కాకుండా లవ్ రిలేషన్ అయితే కాల్స్ మాట్లాడొద్దా? 100% మాట్లాడొద్దు తల్లి, పనిష్మెంట్ ఉంటుంది దానికి. మాట్లాడేది ఎమర్జెన్సీ అంటే కూడా డబ్బుల విషయమో ఏదో ఉండదు, కానీ ఏదో అట్లా టైంపాస్ కోసం మాట్లాడితే మాత్రం అయ్యప్ప శిక్ష కంపల్సరీ ఉంటుంది. మీ కర్మ కాలితే ఇద్దరిని విడదీస్తాడు, మీ కర్మ ఎక్కువ కాలితే ఇద్దరిని కలుపుతాడు. అప్పుడు జీవితాంతం అనుభవించాల్సింది ఇద్దరు. ఇప్పుడు అయ్యప్ప దీక్ష కూడా చిన్న చిన్న పిల్లలు తీసుకుంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ కాలేజ్కి వెళ్ళడం కానీ వెళ్ళొచ్చా? అంటే ఇప్పుడు అంతమంది ఉంటారు, లెక్చరర్ కానీ ప్రతి ఒక్కరు లేడీస్ కూడా ఉంటారు, అదంతా మంచిదేనా? అయ్యప్ప దీక్ష అనేది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అనేది తేడా ఉండదు తల్లి. చిన్నపిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడే దీక్ష తీసుకోవాలి, బుద్ధి పనిచేస్తుంది, చదువు మంచిగా ఎక్కుతుంది, వేరే ఆలోచనలు ఉండవు. అప్పుడప్పుడు గ్రోత్ అయ్యే బుద్ధి అది చాలా మంచిగా పనిచేస్తుంది. భక్త ప్రహ్లాద యొక్క ఏజ్ ఎంత తల్లి, 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ముక్కు పచ్చలని బాబు బయట ప్రపంచం తెలియకుండా బతికిండు. నారాయణ స్మరణ తప్ప ఇంకో స్మరణ లేదని నిరూపించిన మహానుభావుడు. ఏ ఏజ్ వాళ్ళని తీసుకోవాలి ఉదాహరణకి అనుకుంటే, మన చిన్నపిల్లల వాళ్ళకి చూసుకుంటే భక్త ప్రహ్లాద ఎగ్జాంపుల్గా తల్లి. లేకపోతే చెడు ఆలోచనలతోని ఇలాంటి బెట్టింగ్స్ అని ఇలాంటివి కూడా నాశనం అయ్యి తల్లిదండ్రులకు ముప్పుగా మారుతారు తల్లి, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీక్షలో ఉన్నప్పుడు అంటే ఒక్కరే ఉండి దీక్ష పాటిస్తే బాగుంటుందా, అంటే గుంపులుగా కొద్దిగా గ్యాంగ్ 10 మంది దాకా ఉండి అది ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, సింగిల్గా ఉండి దీక్ష తీసుకుంటే ప్రభావం ఎక్కువ ఉంటుందా? అయ్యప్ప దీక్షలో మనసు నిలకడ లేని వాళ్లకు సింగిల్గా ఉండడం వద్దమ్మా, అది చాలా ప్రమాదమైనది. దేవునికి పూజ చేయడం కష్టమవుతుంది, మనసు నిలకడ ఉండదు, ఎవరో చూస్తున్నారు అనే ఒక అవగాహన ఆలోచన పక్కన ఉండాలి ఒక వ్యక్తి. సింగిల్గా ఉండడం వల్ల చెడు ఫోన్లు ఎక్కువ చూడడము, లేడీస్తో మాట్లాడడము, రహస్యంగా భగవంతుడు చూడలే అనుకుంటారు. ఆ ఒక్కడం ఆలోచన స్థిరత్వం లేని వాళ్ళకు అయితే ఒక్కడు ఉండకూడదు. కానీ ఒక మంత్రోపాసకుడు ఒక మంత్రం తీసుకొని జపం చేయాలి, లక్షల కోట్లు జపం చేయాలి, ఒక ఆరాధన చేయాలి, తపస్సు చేయాలనుకుంటే మాత్రము ఒక్కడే సింగిల్ రూమ్లో, ఆ రూమ్లోకి ఇతరులు ఎవరు కూడా ఎంట్రీ కాకుండా చూసుకొని ఆ 40 రోజులు మంత్ర జపం లక్షల కోట్లు చేయాలమ్మా, అతనికి వర్తిస్తుంది. కానీ ఒక కామ్య ప్రయోగం గురించి అంటే కోరికలతో చేసేవానికి మాత్రం ఒక్కడు ఉండడం నిషిద్ధము, వాళ్ళు చేయలేరు కూడా. 10 మంది ఉంటే భజనలు చేస్తారు, ఏమైనా తప్పు చేస్తే గురుస్వామి హెచ్చరిస్తాడు, కన్యస్వాములు ఉంటారు, వీళ్ళందరూ కలిసి ఉంటారు. చెడు ఆలోచనకి దారి తీయదు కదా తల్లి 10 మందిలో ఉంటప్పుడు. అది 10 మంది ఉండడం వల్ల ఒకటి మంత్ర సాధనకు సింగిల్గా ఉండడం బెస్ట్ తల్లి, ఇది తెలుసుకోవాల్సింది. అయ్యప్ప దీక్షలో గృహప్రవేశం చేయొచ్చా? అయ్యప్ప దీక్షలో గృహప్రవేశము చేయొచ్చండి, ఎలాంటి తప్పు లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, గణపతి యొక్క ఆరాధన చేసుకోవచ్చు, సాక్షాత్తు అయ్యప్పను కూడా ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. గృహప్రవేశం అయినప్పుడు నరదిష్టి, ఇల్లు కట్టుకున్నప్పుడు మన రిలేటివ్స్ గురించి తెలిసిందే కదా తల్లి, వస్తారు నెగటివ్, ఆ తెల్లగా ఉన్న గోడలకు మొత్తం నరదిష్టి తగిలించిపోతారమ్మా. అట్లా నరదిష్టి పోవడానికి అయ్యప్ప దీక్షలలో కొత్త ఇంట్లో పడిపూజ పెట్టుకుంటే కూడా చాలా మంచిది తల్లి, దానివల్ల నరదిష్టి పోతుంది. నరదిష్టి గురించి అయ్యప్ప కూడా తీసేంత శక్తి ఉంటుంది. గోమూత్రము, గోవు, ఈ అయ్యప్ప యొక్క దీక్ష పాదాలు అలా అందులో పడడం వల్ల నరదిష్టి తగ్గించి మీకు శుభం కలుగుతుంది తల్లి, 100% చేసుకోవచ్చు. ఈ ఇయర్ మాల ధరించుకున్నాం దీక్ష, నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీ చేస్తూ ఉండాలా ప్రతి ఇయర్కి? అయ్యప్ప యొక్క దీక్షలో అయ్యప్ప ఒక్కసారి వీడు మనవాడు అనుకుంటే వదలడం కష్టం తల్లి, ఎవరినో ఒకరినో వదిలేస్తాడు. కానీ ఈ సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకుంటే మరో సంవత్సరం కూడా అయ్యప్ప దీక్ష మనం కంటిన్యూ చేయాల్సిందే. అయ్యప్ప ఊరుకోడమ్మా, దివ్య దృష్టితో చూసినది, అయ్యప్ప నీకు చెప్పిండా వచ్చి అని అన్నాడు. అట్లా కాదు, అయ్యప్ప యొక్క దీక్షలో తీవ్ర ఉపాసన కాబట్టి ఒక్కసారి అలవాటు పడితే ఒక కులదేవత లెక్క మనం ఆరాధిస్తూనే ఉండాలి.
ఆయన మీకు అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఎన్ని ఆపదలు తీసేసాడో నీకు తెలీదు, అయ్యప్పకి తెలుసు. మీరు అవసరానికి వాడుకొని 40 రోజుల తర్వాత మీరు మళ్ళీ నేను వేసుకోను అప్పటికే ఆపేసి అంటే అయ్యప్ప ఊకోడమ్మా. ఇప్పుడు ఈ 18 సార్లు 19 సార్లు 20 సార్లు వేసే వాళ్ళందరూ కూడా అయ్యప్ప యొక్క భయపడే వేస్తారు, అయ్యప్ప యొక్క ప్రేమతో కూడా వేస్తారు. అయ్యప్ప యొక్క లక్షణం తెలుసుకోవాలి, దేవత యొక్క లక్షణం తెలుసుకోవాలి. ఖచ్చితంగా వదలడు, ఎవ్రీ ఇయర్ వేయాల్సిందే. 3 సార్లు వేసి మాల విరమణ చేస్తాను, ఇక మళ్ళీ వేయను, 5 సార్లు చేసి విరమణ చేస్తానంటే అయ్యప్ప ఊకోడు తల్లి. ఖచ్చితంగా మన శరీరం పడిపోయేంత వరకు ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకోవాల్సిందే. అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళు ప్రతి వెనస్డే నాన్ వెజ్ తినకూడదా? అయ్యప్పకు బుధవారం అనేది బుధునికి గణపతికి సంబంధించింది కాబట్టి బుధవారం పెట్టారు తల్లి. అసలు అయ్యప్పకు వారం అనేది ఏముండదు, కాకపోతే అదొక నియమంగా పాటించుకుంటే అది వ్యక్తిగత విషయం తల్లి. అది అయ్యప్ప మాల 40 డేస్ అయిపోయినాక మాల ఎక్కడ తీయాలా? గురుస్వామి దగ్గరనా, తల్లి దగ్గరనా? అమ్మ, తల్లి తండ్రి గురువులు అందరూ కూడా మంచి మనసు ఉన్న వాళ్ళే తల్లి, మన మేలు కోరే వాళ్ళే అమ్మ. మండల దీక్ష తర్వాత మన మాల విరమణ కన్న తల్లితోని మొట్టమొదటిగా తీపించుకుంటే ఆమె యొక్క ఆశీర్వాదం ఉంటుంది. తంత్రశాస్త్రంలో ఇది ఎవరికి తెలియని ఒక విషయం చెప్తా వినండి. దీక్ష ఎవరైతే దీక్ష సంకల్పం, మన అయ్యప్ప దీక్ష తీసుకునేటప్పుడు సంకల్పం పెట్టుకొని దీక్ష వేసుకుంటాము. ఎవరైతే మాల వేస్తారో వాళ్ళ నుంచి మనకు కొంచెం శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది, అయ్యప్ప యొక్క తేజస్సు ట్రాన్స్ఫర్ అవుతుంది. మాల విరమణం అయ్యేటప్పుడు మనం చేసే తప్పులలో కూడా తీసేవారికి కొంచెం చెందుతుంది. అందుకనే మాల విరమణ అందరు చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు. తల్లికి అర్హత ఉంటుంది, తల్లి ఒక శక్తియే కదా తను కూడా. అందుకే తల్లికి గురువుకి ఇద్దరికీ అర్హత ఉంటుంది తల్లి మాల విరమణ. ఇంకొక విషయము, చాలామంది కూడా వెంకటేశ్వర స్వామి మార్గ మధ్యంలో మండల దీక్ష అనంతరము వెంకటేశ్వర స్వామి దగ్గర మాల తీసేసి తలనీలాలు ఇస్తున్నారు తల్లి. దానికి కూడా తప్పు లేదు, 100% ఇవ్వచ్చు తల్లి. తలనీలాలు స్వామికి వెంకటేశ్వర స్వామికి అర్పించేసి ఫస్ట్ మాల తీసేసి విరమణ చేసి ఆయన చేసేసి రావచ్చు. మళ్ళీ తల్లి కాళ్ళు మొక్కేసి ఆశీర్వదించుకొని ఆ మాలలు భద్రంగా దాచుకోవాలి, పడేయకూడదు ఎక్కడైనా కూడా. ఒక మూటలో ఒక ఎర్ర గుడ్డలో పెట్టుకొని మళ్ళీ సంవత్సరం వరకు అది ముట్టుకోకుండా ఒక దగ్గర పెట్టుకుంటే తల్లి మనకు మంచి జరుగుతుంది తల్లి. మాల ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అవి పగిలిపోయినాయి విరిగిపోయినాయి అంటేనే మాల నీటిలో వదిలేయాలి తల్లి, దోషం ఉండదు. కానీ మంచిగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.